ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం. ఈ వీడియోలను 13 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈ వీడియోలు జాతిని కానీ, సంప్రదాయాలని కానీ, కులాన్ని కానీ, వర్గాలని కానీ, ధర్మాన్ని కానీ, మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు. ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ రైస్ ఏటీఎం ట్రాక్టర్. బరేలియా అనే గ్రామంలో ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు. ఈ ప్రెసిడెంట్ మాత్రం పరమనీచుడు. ఊళ్ళో అందరికీ అప్పులు ఇచ్చి వాళ్ళవి తీర్చుకుపోయేసరికి వాళ్ళ పట్టాభూములు తన పేరును రాయించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చమన్ లాల్ ప్రెసిడెంట్ దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ పేదవాడి అప్పు తీర్చమని ప్రెసిడెంట్ వస్తాడు. ఎరా చమన్ లాల్, నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు 5 లక్షలు. ఆ 5 లక్షలు తీసుకొని 10 ఏళ్ళయింది. ఇప్పుడు దాని వడ్డీ పాపం పెరిగినట్లు పెరిగింది. అసలు కన్నా 2 ఇంతలైంది. కాబట్టి అప్పు ఎలాగో నువ్వు తీర్చలేవు గాని నీ ఎకరం భూమిని నాకిచ్చేసేయ్, సరిపోతుంది. అయ్యా, నాకున్నదే ఆ 1 ఎకరం అయ్యా. అది కూడా మీరు తీసేసుకుంటే నా కుటుంబం రోడ్డున పడుతుందయ్యా. ఏం పర్లేదురా, నిన్ను నా దగ్గరే పనిలో పెట్టుకుంటాను, అన్నం పెడతాను, డబ్బులిస్తాను. పంట పండించి నాకిస్తే చాలు. చమన్ లాల్కి వేరే గత్యంతరం లేక ప్రెసిడెంట్కి తన పొలాన్ని రాసి ఇచ్చేస్తాడు. ప్రెసిడెంట్ ఆ పొలం కాగితాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే ఊళ్ళో శెట్టి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. వాళ్ళ అబ్బాయి గౌతమ్ సిటీలో అగ్రికల్చర్ చదివేసి బరేలియాకు వస్తాడు. ఎరా నాన్న, బాగున్నావా? బాగున్నా నాన్నా. నాన్నా, నేనింకా పెద్ద చదువులకి అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాను. సంతోషం రా, ఈ హాలిడేస్ అయిపోయాక వెళ్దూగాన్లే. సరే నాన్నా, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను అని గౌతమ్ వాళ్ళ నాన్నకున్న ట్రాక్టర్ తీసుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు. గౌతమ్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటి పక్కనే. అక్కడ కొందరు బస్తా పట్టుకొని లైన్లో నిలబడి ఉంటారు. వాళ్ళను చూసి గౌతమ్ ఇలా అంటాడు. అరే, ఎవర్రా వాళ్ళు? ఎందుకలా నుంచున్నారు? ఏ గౌతమ్, ఎప్పుడొచ్చారా? ఇంతకీ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను గాని అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నీకు తెలిసిందే కదరా మన ప్రెసిడెంట్ అరాచకం గురించి. వాళ్ళకి అప్పిచ్చి అది తీర్చలేదని వాళ్ళ భూములు లాక్కుని వాడి ఇంటి ముందు బియ్యం కోసం నిల్చుండేలాగా చేశాడ్రా పాపం. వాడికి ఎవడి బుద్ధి చెప్తాడో ఏంటో. ఎవడో ఎందుకురా, మనమే చెప్తే పోలా? రేయ్, వాడు మంచోడు కాదు, మనకెందుకురా అవన్నీ? వాళ్ళ ఫ్రెండ్ ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి గౌతమ్ వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు. నాన్నా, మన ఇంట్లో ఇప్పుడు ధాన్యం ఎంతుంటుంది? ఒక 1/2 టన్ వరకు ఉంటుంది నాన్నా. ఎందుకు? చెప్తానన్నా. అని ఇంట్లో ఉన్న కొన్ని ఐరన్ వస్తువులని వెల్డింగ్తో అతికిస్తూ ఒక ఏటీఎం మిషన్ కనిపెడతాడు. ఆ మిషన్లో ధాన్యం వేసి తన ఫ్రెండ్స్ అలాగే నాన్న సహాయంతో ఆ ఏటీఎం మిషన్ ట్రాక్టర్లో ఎక్కిస్తాడు. అదే ట్రాక్టర్లో ధాన్యం నింపి ట్రాక్టర్ని ఊళ్ళోకి తీసుకెళ్తాడు. ఒక మైక్ తీసుకొని ఆ మైక్లో అనౌన్స్ చేస్తూ ఇలా అంటాడు. బరేలియా గ్రామవాసులకి శుభవార్త. ఇది ఒక ఏటీఎం రైస్ మిషన్. దీంట్లో మీరు ఎప్పుడైనా ఎంత కావాలన్నా రైస్ తీసుకోవచ్చు. పైగా మార్కెట్ ధర కంటే ఇది చాలా తక్కువ ధరకే మీకు రైస్నిస్తోంది అని గౌతమ్ అనౌన్స్ చేస్తాడు. అది విని ప్రెసిడెంట్ ఇంటి ముందు నిల్చున్న వాళ్ళు గౌతమ్ దగ్గరకొచ్చి ఆ ఏటీఎం రైస్ మిషన్ వద్ద రైస్ కొనుక్కుని వెళ్తారు. ఆ విషయం ప్రెసిడెంట్కి తెలిసి తన మనుషుల్ని వేసుకుని వస్తాడు. చూడు శెట్టి, మీ వాడికి నా గురించి చెప్పు, లేదనుకో చాలా తేడాలొచ్చేస్తాయి. దాంతో కోపం వచ్చిన గౌతమ్ ఇలా అంటాడు. మా నాన్నకి వార్నింగ్ ఇస్తావా? చెప్తాన్రా ప్రెసిడెంట్ నీ సంగతి అని తన ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ వాట్సాప్లలో ఒక అన్యాయాన్ని ఎదుర్కోవాలి, మీడియా వాళ్ళు కావాలి అని అన్ని గ్రూప్స్లలో మెసేజ్ పెడతాడు. మరుసటి రోజు గౌతమ్ మళ్ళీ తన ఏటీఎం రైస్ మిషన్ ట్రాక్టర్ని తీసుకొని ఊరంతా తిరుగుతూ రైస్ అమ్ముతూ ఉంటాడు. అది చూసి రెచ్చిపోయిన ప్రెసిడెంట్ ఇలా అంటాడు. రేయ్, నీ అంతు చూస్తాన్రా గౌతమ్ అని అరుస్తూ ఉంటాడు ప్రెసిడెంట్. గౌతమ్ ప్రెసిడెంట్ వైపు చూసి రజనీకాంత్ లెవెల్లో నవ్వి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి మీడియా వాళ్ళొచ్చి ప్రెసిడెంట్ భూములు లాక్కున్న అందరి దగ్గర అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందనేది ఆరా తీస్తారు. మా భూములన్నీ లాగేసుకున్నారండి. అవును సార్, మా భూములని ఆ ప్రెసిడెంట్ లాక్కున్నాడు. మేం తీసుకున్నది కొంతైతే ప్రెసిడెంట్ మా నుంచి లాక్కున్నది ఎంతో. మీకేం భయం లేదు, మీ వెనుక మేమున్నాం. పదండి, ఈ అన్యాయాన్ని నిలదీద్దాం. అలా ప్రెసిడెంట్కి భూములు రాసిచ్చిన అందరూ ఒక్కసారిగా ప్రెసిడెంట్ ఇంటికి పరిగెడతారు.
వాళ్ళను చూసి ప్రెసిడెంట్ భయంతో పంచె పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. గౌతమ్ ఏటీఎం రైస్ మిషన్ ట్రాక్టర్తో ఆ ఊళ్ళో తక్కువ ధరకే అందరికీ అన్నం దొరికేలా చేస్తూ ఉంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.